సింపుల్ అండ్ టేస్టీ పుల్లట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. దీనికి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల బియ్యం, 1 కప్పు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనము. వాష్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పెరుగు, మెంతులు, బియ్యం మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత మనం మామూలుగా దోసపిండి ఎలా పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మనం నార్మల్ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవటమే. నేనైతే కొంచెం మందంగా వేసుకుంటాను. కొంచెం మందంగా వేసుకుంటే సాఫ్ట్గా బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.